లిమిటెడ్ 3-4 మినిట్స్ టైం ఉంది. ఓకే, ఒక 3-4 నిమిషాల పాటు ప్రాణాయామంలో చెప్పుంటే నేను తీసేవాడిని. మీరు ఫోన్ ఇచ్చి తీసేవాడిని. ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణాయామం అనేది శ్వాసతో సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్. దీనికి ఆసనాలు కూడా జోడించి మరీ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సుఖాసనంలో కూర్చుంటాం, బాచాపట్ల అని అంటాం. సుఖాసనంలో కూర్చుంటాం, ఒక కాలు కింద ఒక కాలు పైన కూర్చుంటాం. తర్వాత ఇలా బొటన వేలు చూపుడు వేలు మాత్రం కలుపుతాం, చిన్ముద్ర అంటాం. ఆ కాళ్ళ మీద ఇలా పెట్టుకుంటారు, చిన్ముద్ర. దాన్ని రకరకాల ముద్రలు ఉన్నాయి. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, రకరకాల ముద్రలు ఉన్నాయి. ప్రతి ముద్రలతో మన శరీరంలో ఉండే అనేక వ్యాధుల్ని నివారణ పొందేదానికి, ఉపశమనం పొందేదానికి ఒక్కో రకమైన ముద్ర ఉపయోగపడుతుంది. అది అదట్లా ఉంచండి ముద్ర. మనం ఒకటి ఈరోజు మాత్రం చిన్ని ముద్రతో మాత్రమే ప్రాణాయామం ఎలా చేయాలని చూస్తున్నాం. దీనిలో ఒక ప్రాణాయామం అంటే శ్వాసలో 4 రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి పూరకం, నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోవడం. చూడండి, అది పూరకం అంటాం. అంటే పొట్ట నిండా గాలి పీల్చుకున్నాం, శ్వాసని పూర్తిగా లోపలికి తీసుకోవడాన్ని పూరకం అని అంటాం. తర్వాత పొట్టలో అలాగా నింపినటువంటి గాలిని అలా ఉంచగలగడం కుంభకం. అలా కుంభించి ఉంచామన్నమాట. అంటే ఎంతసేపు ఉంచగలం? 30 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు ఇష్టం కుంభకంలో. తర్వాత నెమ్మదిగా శ్వాసని వదులుతాం. చేయకండి, అప్పుడు నేను చెప్తున్నా. శ్వాసని గాలిని బయటకు వదులుతాం, దాన్ని రేచకము అని అంటాం. పూర్తిగా గాలి, పొట్టలో ఉండే గాలి మొత్తం బయటికి వెళ్ళింది, శూన్యకం. అంటే 4 ప్రక్రియలు చూడండి. పూరకము గాలి పీల్చుకోవడం, పీల్చిన గాలిని లోపల కుంభించడం కుంభకము, నెమ్మదిగా గాలిని, కుంభకం ఎంతసేపు ఉండగలో అంతసేపు ఉన్నాం, తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తున్నాం, రేచకము. అంతా గాలి వెలుపలికి వెళ్ళిపోయింది, శూన్యకం. ఈ 4 ప్రక్రియలతో దీన్ని చేసేదాన్ని ప్రాణాయామం అంటారు. కాబట్టి ఈ ప్రాణాయామం అనేది రకరకాల ముద్రలతో మనం చేస్తాం. ఆ ముద్రలో ఒక్కొక్క ముద్ర ఒక్కో రకమైనటువంటి శ్వాసకోశ లేదా శరీర సంబంధ వ్యాధులని నివారించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు. ఇప్పుడు మరి ఇంకొకటి విషయం మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. అంటే ప్రాణాయామంలో కూడా ఎక్సర్సైజులు ఉన్నాయా చూడండి.